హలో అండి, ఎలా ఉన్నారు? మీ కొరకు ఈరోజు బెండకాయ కూర ఎలా చేయాలో చూడండి. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, నేను చేసేది చేయండి. ఇలా చూడండి, ప్యాన్ పెట్టేసినాం. మీరు బాగా నూనె వేయండి. ఇదొక రవ్వలు, ఆవాలు, అన్నీ మిక్స్ చేసుకోవాలి. వేసినప్ప వేయాలి. మీరు ఇలా మనం బెండకాయ కూరలోకి వేసేయాలండి. మనము చపాతీ రొట్టెలకే కాదండి, అన్నంలో కానీ ఈ బెండకాయ యూజ్ అవుతుందండి. వేసినాం కదా, బెండకాయ కూరుతుంది. ఇలాగా ఉల్లిపాయ టమాటా రుసులు కాబట్టి మనం సాల్ట్ వేసుకోవాలా. ఇలా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మనం కారం చేసుకునే బాగా కారం వేసి బాగా వేసుకుంటాం. బాగా ఇవి మగ్గేసినా కదా, ఇప్పుడు బెండకాయ ఇలాగ మొన్న తేడా లేకోకుండా బెండకాయలు కడిగేసి ముందునే బాగా ఏమి తేమ లేకుండా ఇది 3 రోజులుగా నిలువగా ఉంటుందండి బెండకాయ కూర. ఇది చేయాలి మీరు. ఇలా ఏం వేసుకున్నాను బాగా మగ్గాలండి. ఇది ముందుగానే ఉప్పు వేసేసినాము, అరిసిన పొడి వేసేసినాము. చూడండి, ఇలాగ మనకి సరిపోయేంత కారం. మీరు ఎంత కారం తింటారో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదండి. నాకు వేలో చేసేసాను. ఈ బెండకాయ కూర తింటే మీరు అన్నదండి ఇలా చేయాలి. 2 రోజులు నిలువగా ఉంటుంది. రొట్టె చపాతీ కాదన్న, వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎలా ఉంటుందో చూడండి మీరు. ఇందులోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, చూడండి. ఇందులోకి 2 స్పూన్లు తగినంత ధనియాల పొడి అనేది, ధనియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇందులో అన్నీ యాడ్ చేసుకోవాలి. బెండకాయ కూర రెడీ. ఎలా ఉందో మీరు చేసి చూసి టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందని. బెండకాయ కూర అద్భుతంగా ఉంటుందండి. మా స్టైల్లో చేసేసి చూడండి మీరు.